అగ్రరాజ్యం బాస్ ట్రంప్ జలిపిస్తున్న కొరడాతో అమెరికాలో ఉంటున్న వలసదారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇక ప్రవాస భారతీయులు క్షణక్షణం జాగ్రత్తగా అక్కడ గడుపుతున్నారు. ఆయిందానికి కాందానికి చిన్న చిన్న నేరాలు కూడా ఏకంగా వీసా రద్దు అని రెచ్చిపోతున్న ట్రంప్ సర్కారుకు చిక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మసులుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది భారతీయులు చేస్తున్న తప్పిదాలు, నేరాలు మాత్రం ప్రవాస భారతీయులకు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి, చిక్కుల్లో పడేస్తున్నాయి. మరోవైపు వరుసగా డ్రగ్స్ అక్రమ రవాణా, డ్రగ్స్ సప్లై లాంటి కేసుల్లో భారతీయులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతుంటే తాజాగా ఇండియన్ గోల్డ్ స్కామ్ బయటపడింది. 3 భారతీయుల్ని పోలీసులు పట్టుకోవడం అమెరికా ప్రవాస భారతీయుల్లో ఆందోళనలు కలిగిస్తుంటే గోల్డ్ ల్యాండరింగ్ కుంభకోణం బయటపడడం హాట్ టాపిక్గా మారింది. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఇర్వింగ్లోని తిలక్ జ్యువెలర్స్తో పాటు ఫ్రిస్కోలోని సైమా జ్యువెలర్స్లో పెద్ద ఎత్తున చాలా కాలం నుంచి గోల్డ్ ల్యాండరింగ్ జరుగుతుంది అన్న సమాచారం అందుకున్న పోలీసులు ఈ 2 భారతీయ ఆభరణాల దుకాణాలపై దాడులు జరిపారు. ఈ క్రమంలో $55 మిలియన్ గోల్డ్ కుంభకోణం బయటపడింది. ఈ 2 దుకాణాల నుండి మిలియన్ల డాలర్ల నగదుతో పాటు బంగారం స్వాధీనం చేసుకోగా 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి CBS న్యూస్ టెక్సస్ వార్తల్ని ప్రసారం చేసింది. అయితే ఈ 2 జ్యువెలరీ షాపుల యజమానులు బంగారు ల్యాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక కొల్లిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం మరియు సమాఖ్య అధికారులు ఏడాది పొడవునా జరిపిన దర్యాప్తు ఫలితంగా ఈ దాడులు జరిగాయి. నగల దుకాణాల యజమానులపై బంగారం అక్రమ రవాణా ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంలో వృద్ధులైన బాధితుల పేర్లు వాడుకుని వారి ద్వారా ఈమెయిల్లు పంపిస్తూ నేరాలకు నిందితులు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.